హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా వారికి మార్నింగే 5 o'clockకి ట్రైన్ ఉంటే 3 o'clockకి లేచి కొంచెం బ్రేక్ఫాస్ట్, కొంచెం పెరుగన్నం చేశానండి. కాఫీ పెట్టిద్దామని ముందు పాలు మరిగించు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా వారికి మార్నింగే 5 o'clockకి ట్రైన్ ఉంటే 3 o'clockకి లేచి కొంచెం బ్రేక్ఫాస్ట్, కొంచెం పెరుగన్నం చేశానండి. కాఫీ పెట్టిద్దామని ముందు పాలు మరిగించుకున్న పాలు నిన్న రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, మేగడంతా తీసేసి ఒక విన్లో వేసుకుంటాను వెన్నపూస నెయ్యి చేయడం కోసం. మిగతా పాలేమో కొంచెం తీసుకుని నాకు ఆయనకి కాఫీ పెట్టేస్తున్నాను అన్నమాట. ఇక వడలు వేయటాకేమో మినపప్పు రాత్రి నానబెట్టుకుని ఉంచుకున్నాను, సాయి మినపప్పు. అది మిక్సీ వేసేస్తున్నాను, ఆయన వరకే వేస్తున్నాను అన్నమాట. వడలు ఉల్లిపాయ వడలు అన్నమాట. ఆయనకి వేసేసి కర్రీ ఏమో చికెన్ కర్రీ ఉన్నదండి, అందుకని వడలు వేసేస్తున్నాను. ఇక కాఫీ నాకు మా వారికి ఇద్దరికి కలుపుకుంటున్నాను. ఇద్దరికి కలుపుకుని మార్నింగ్ 3:30కి ఆ టైంలోనే కాఫీ తాగేసామండి. బ్రేక్ ఇదిగోండి 3:30 అయిన టైము. కాఫీ తాగేసాం అనమాట. ఇంకా ఆయన కాఫీ తాగి స్నానానికి వెళ్ళారు. నేను ఇంకా పెరుగన్నం చేద్దాంలే అని చెప్పి రైస్ కడిగేసేసి రైస్ వండేసాను, బియ్యం కడిగేసేసి. వడలు కూడా వేగిపోతున్నాయి. వడలు ఇంకా చికెన్ కర్రీ ఉన్నది కదా, అవన్నీ వేగినాక బాక్సులో సర్దేస్తున్నాను అనమాట. ఇంకా పెరుగన్నం జస్ట్ కొంచెం చిన్న పోపు వేసి దానిమ్మ గింజలు కలిపేశానండి. తను నిన్నంతా నాన్ వెజ్ తిన్నారు కదా అని చెప్పి ఈరోజు లైట్గానే పెట్టాను ఫుడ్, లేకపోతే ఎప్పుడు నాన్ వెజ్ పెట్టేదాన్ని బాక్స్లో. ఇదిగోండి పెరుగన్నమును వడలు పెట్టేశాను అనమాట. తనకి 4 అయింది. 4కి ఇంకా మా వారిని స్టేషన్ దగ్గర దింపడానికి ఇంకా బయలుదేరాం అనమాట. రాత్రి బాగా వర్షం వచ్చినదండి విశాఖపట్నంలో. ఇంకా ఇద్దరం కలిసి బైక్ మీద వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదిగోండి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసాము. 5 గంటలకల్లా రైల్వే స్టేషన్కి వచ్చేసాను. తనకి 5:20కి ట్రైన్ అన్నమాట. ఆయన్ని దించేసి నేను ఇంటికి ప్రయాణం అయిపోయాను అనమాట. రైల్వే స్టేషన్ ఎప్పుడూ బిజీగానే ఉంటుందండి. రైల్వే స్టేషన్ ఇదంతా రైల్వే స్టేషన్ రోడ్ మీకు విశాఖపట్నం వాళ్ళందరికీ తెలుసు అనమాట. మీకు ట్రైన్ ప్రయాణం ఇష్టమా, బస్సు ప్రయాణం ఇష్టమా? నాకైతే ట్రైన్ అంటే భలే సరదా అండి. వచ్చినవన్నీ శుభ్రంగా కొనుక్కొని చుట్టుపక్కల వాళ్ళందరినీ చూసుకుంటా ప్రయాణం ఎలా సాగిందో తెలియదు అనమాట. ట్రైన్ ప్రయాణం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మా వారిని ఫస్ట్ గేట్ దగ్గర దించేసేసి నేను కూడా స్టార్ట్ అయిపోయాను. విశాఖపట్నం రైల్వే స్టేషన్ బాగుంటుంది. ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి తెల్లారిపోయినదండి. ఇంకా ఇంటికి వచ్చేసి కాసేపు మళ్ళా టీ తాగాను అనమాట. టీ తెచ్చుకున్నానండి. ఇంకా టీ చేసుకోలేదు. ఇంట్లో టీ టైం ఏమైనా ఉంటుంది కదా బయట, అక్కడే తెచ్చేసుకున్న టీను కొంచెం ఏంటో చెకోడీలు లాంటివి. అవి